ఉలకంత ఒక దారి ఉలిక పిట్టది ఇంకో దారి అన్నట్టు అందరిది ఒకలోళ్ళు అయితే పాల్ కాకది ఇంకోలోల్లి. కౌంటింగ్ అయినాక ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిపోయినరు అనేది తెలుస్తుంది. కానీ పాల్ కాక అప్పుడే సంబరాలు చేసుకుంటున్నాడు. అగో అటు చూడండి. నేను ఎంపీగా గెలుస్తున్నాను, పార్లమెంటులో అడుగు పెడుతున్నాను, ప్రపంచ యుద్ధాలను ఆపుతాను, 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను. అబ్బో పాల్ కాక మస్తు జోష్ మీద ఉన్నాడు కదా. ఓ కాకా పాట పాడుతున్నావు, ఏంది సంగతి? నేను గెలుస్తున్నాను, నిరుద్యోగులకు నిస్సహాయులకు న్యాయం చేస్తాను. న్యాయం చేస్తాను. ఎప్పుడు గెలిచినావు, ఎక్కడ గెలిచినావు? నీకు తెలీదా? తెలియదు. తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? ఇదేనండి మీతో వచ్చిన సమస్య. అసలు మొన్న నువ్వు ఓటేసావా? నేను సుతా ఓటేసినా గానీ అసలు నువ్వు ఏం గెలిచినావు, ఎట్లా గెలిచినావు అది చెప్పు ముందు. విశాఖపట్నానికి కాబోయే ఎంపీ ఎవరు? నేనే. నువ్వా? అలా ఆశ్చర్యపోతావేంటి? ఏం నీకేమైనా డౌటా? అది కాదు, ఇంకా రిజల్ట్ రాలే కదా. వచ్చినా రాకపోయినా 100కి 1000% నేను గెలుస్తున్నా. నువ్వు రాసి పెట్టుకో అంతే. నా విశాఖ ప్రజలారా, ఏకే పాలనే నేను ఎంపీగా మీకు సేవ చేస్తానని, మిమ్మల్ని అందరినీ బిలియనీర్లను చేస్తానని, ప్రపంచ యుద్ధాలన్నీ ఆపేస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాను. ఇదేం కథనే గమ్మత్తున్నది. అసలు ఇంకా ఓట్లు లెక్కనే పెట్టలే కదా. లెక్క పెడితే ఎవరికి కావాలి, లెక్క పెట్టకపోతే ఎవరికి కావాలి, అది వాళ్ళు చూసుకుంటారు. నాకేం సంబంధం? నేను మాత్రం 100% ఎంపీగా గెలుస్తా. అట్లా కాదు, నువ్వు గెలిచినవని ఎవరు చెప్పారు నీకు? వాట్ ఆర్ యు టాకింగ్? ఒకడు నాకు చెప్పేదేంటి? నేనే విశాఖ ఎంపీని, అంతే ఫిక్స్. అంటే నీకు నువ్వే అనౌన్స్ చేసుకున్నావా? గుడ్ క్వశ్చన్. ప్రపంచ దేశాలు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకున్న విషయం అందరికీ తెలుసు. నీకు కూడా తెలుసు కదా. నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకో. సరే చెప్పు. నన్ను గెలిపిస్తే విశాఖను అమెరికా లాగా తీర్చిదిద్దుతానని చెప్పి హామీ ఇచ్చాను. ప్రజలు నమ్మి నాకు ఓట్లేశారు. చంద్రబాబు కూడా బొచ్చడు హామీలు ఇచ్చిండు. మరి చంద్రబాబుకు నాకు పోలికేంటండి బాబు? తాజ్ కృష్ణలో పెద్ద వాళ్ళందరూ ఉండగా చంద్రబాబు 1.5 సేపు వెయిట్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు తెలుసా? సరే గాని ఒకవేళ నువ్వు ఎంపీ అయితే ఏం చేస్తావు? ఒకవేళ అవ్వటం ఏంటి, ఒకవేళ 100% నేనే కాబోయే ఎంపీని అని చెప్తే అర్థం కావట్లేదా మీకు? ఓకే, నువ్వు ఎంపీ అయినాక ఏం చేస్తావు? ఏం చేస్తాను మాటల్లో చెప్పను, పాట రూపంలో చెప్తాను. పార్లమెంట్లో వాయిస్ వినిపిస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేస్తాను, విశాఖను అమెరికా చేస్తాను. ఏం చేస్తాను? విశాఖను అమెరికా చేస్తాను. సరే గాని నీకు మొత్తం ఎన్ని ఓట్లు పడ్డాయి కాక? ఎన్నంత సింపుల్ గా అడుగుతావేంటి? 8 లక్షల ఓట్లు. 8 లక్షలా? అంటే పోటీలో ఉన్న వాళ్ళందరికీ కలిపా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఒక్కడికే 8 లక్షల ఓట్లు వేశారు. వామ్మో, నువ్వు మామూలుడివి కాదు కాక. మరి ఏమనుకున్నావు? యుద్ధాలను ఆపిన వాడిని. ఇప్పుడు కనుక ఎవరైనా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయాలని చూస్తే ఎవరిని విడిచిపెట్టాను, ఇప్పుడే చెప్తా ఉన్నాను. ఈవీఎంలను వాళ్ళేం చేస్తారే కాక, నువ్వు గెలిచినట్టే పో. 100% పక్కా. అంతే అంటావా? అంతే. ఎస్, నేనే విశాఖ ఎంపీగా గెలుస్తున్నాను, పార్లమెంటులో అడుగు పెడుతున్నాను, విశాఖను అమెరికా చేసేస్తాను, 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను. ఎస్, తీసుకొస్తాను. చూసిండ్రా పాల్ కాక కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉన్నదో? ఇంత కూడా తగ్గుతలేడు. రాజకీయాలల్లా పాల్ కాక సొంటలు కూడా ఉండాలి, కొంచెంసేపు నవ్వుకోవచ్చు.